సందర్భం సమయం దొరికినప్పుడల్లా భారత్పై విషం చిమ్మే డొనాల్డ్ ట్రంప్ మరోసారి అక్కసు వెళ్ళగక్కాడు సార్. భారత్ చైనాలు నరకాలు, జన్మతహా పౌరసత్వం కోసమే ఆ దేశాల వారు 9వ నెలలో అమెరికా వస్తూ ఉన్నారు. వాళ్ళు ల్యాప్టాప్లతో వచ్చే గ్యాంగ్స్టర్లు. అమెరికా రాజకీయ విశ్లేషకుడు సావేజ్ వ్యాఖ్యల వీడియోను ట్రంప్ రీపోస్ట్ చేశారు సార్. ట్రంప్ అంటే ఇలా రీపోస్ట్ చేయడాన్ని, ట్రంప్ మనసులో ఉన్న మాటను బయటకు వెళ్ళగక్కడాన్ని భారత విషయంలో మనం ఎలా చూడాలి సార్? మొదటిది, ఇది ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్. ఎందుకంటే అమెరికాలో 5.2 మిలియన్ 52 లక్షల మంది ఇప్పుడు లేటెస్ట్ అంచనా ప్రకారం భారత సంతతికి చెందిన వారు ఉన్నారు, ఇండియన్ ఆరిజిన్ అమెరికన్స్. కానీ మనము వీళ్ళ స్టాటిస్టిక్స్, అమెరికా ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాను మీకు. అమెరికాలో మీడియన్ ఇన్కమ్ అంటే సగటు అమెరికన్ పౌరుని ఆదాయము అరౌండ్ $75,000 ఉంటుంది. కే అంటారు, 70 or 75K. ఇది ఎవరేజ్ అమెరికన్ ఇన్కమ్, ఇంక్లూడింగ్ ఇండియన్స్ కూడా కలిపితే. కానీ ఎవరేజ్ ఇండియన్ అమెరికన్ ఇన్కమ్ $1,50,000, 150K. అంటే నిజంగానే అదర్ దెన్ ఇండియన్స్ తీస్తే ఇంకా ఎవరేజ్ అమెరికన్ ఇన్కమ్ ఇంకా తక్కువ ఉంటుంది. అందులో వైట్ అమెరికన్ ఇన్కమ్ కూడా తక్కువనే ఉంటుంది, ట్రంప్ చెప్తున్నారు. సో అందువల్ల మీకు ఎవరేజ్ ఇండియన్ అమెరికన్ ఇన్కమ్ డబుల్ ఉంది అంటే అర్థం ఏంటి? వాళ్ళు డబ్బులు ట్యాక్సెస్ వాళ్ళు డబ్బులు కడతారు. సో వారు ఎకానమీకి డబుల్ కంట్రిబ్యూట్ చేస్తారు. వాళ్ళకి ఎలా వస్తుంది ఇన్కమ్? వాళ్ళు ఒక ప్రొఫెషనల్ స్కిల్ చూపెట్టి ఎకానమీని ముందుకు చేస్తే కదా వచ్చేది. వాళ్ళు వస్తువులు కొంటారు. సో అందువల్ల డబుల్ ఇన్కమ్ ఉన్నవారు ట్యాక్సెస్ డబుల్ కడతారు, కన్జంప్షన్ డబుల్ ఉంటుంది, ఎకానమీకి అలా కంట్రిబ్యూట్ చేస్తారు కనుకనే డబుల్ ఇన్కమ్ ఉంటుంది. ఇందువల్ల ఇది ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్. దానికి మొదటి ఫస్ట్ పీస్ ఆఫ్ స్టాటిస్టిక్స్. సెకండ్ ఉదాహరణ ఏంటంటే సిలికాన్ వ్యాలీ. ఇవాళ అమెరికన్ ఎకానమీ ఈ స్థాయిలో నడుస్తుందంటే అమెరికా ఏం గొప్ప విషయాలు మ్యానుఫ్యాక్చర్ చేయదు. సో అమెరికా ఏమి మీకు మ్యానుఫ్యాక్చర్ రంగం నుంచి ఎప్పుడో పక్క జరిగింది. సో ఇలా అమెరికన్ గ్లోబల్ సుప్రిమసీని కాపాడుతున్నది టెక్నాలజీ. టెక్నాలజీ రంగంలో తీసుకుంటే సిలికాన్ వ్యాలీ అమెరికన్ ఎకానమీకి ఒక ప్రధాన కేంద్రం. సిలికాన్ వ్యాలీ వర్క్ ఫోర్స్లో 1/3 ఇండియన్స్, 3వ వంతు. సో 3వ వంతు ఇండియన్స్ సిలికాన్ వ్యాలీలో ఉండడం ద్వారా ఇలా అమెరికన్ టెక్నాలజీ ఎకానమీ ఈ స్థాయిలో ఉంది. సో అందువల్ల మీరు ఈ ఫ్యాక్ట్స్ ఉదాహరణ మనకు తెలియజేస్తుంది కదా. థర్డ్ ఆస్పెక్ట్, ఓవరాల్గా సిలికాన్ వ్యాలీ కంట్రిబ్యూట్ చేయడమే కాదు, మీరు అమెరికన్ ఎకానమీకి ఇవాళ నడిపిస్తున్న టెక్నాలజీ కంపెనీలు ఎవరు నడుపుతున్నారు? మీకు గూగుల్ సుందర్ పిచాయ్ ఇండియన్ ఆరిజిన్, మైక్రోసాఫ్ట్ సత్య నాదెల్లా ఇండియన్ ఆరిజిన్, మీకు యూట్యూబ్ నీల్ మోహన్ ఇండియన్ ఆరిజిన్, మీకు అడోబ్ శాంతాను నారాయణ్ ఇండియన్ ఆరిజిన్. ఈ మధ్య ఆయన విరమించుకుంటున్నాడు, అంటే స్టెప్పింగ్ డౌన్ ప్రకటించాడు. సో ఇలా ఒక్క కంపెనీ కాదు, మీకు అంతకుముందు పెప్సికో, ఇంద్రా నూయి, ఇలా ఒక్కరు కాదు, మీకు అమెరికన్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ను నడుపుతున్న టాప్ సిఇఓస్ అంతా ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మరి వీళ్ళంతా నరక కూపాల నుంచి వచ్చారా? నరక కూపాల నుంచి వచ్చి అమెరికాను స్వర్గధామంగా మార్చారా? అమెరికాను హెవెన్ ఆన్ ది ఎర్త్ గా మార్చింది వీళ్ళేనా? సో అందువల్ల ఇంతమంది ఇన్సల్ట్ చేయడం ఇది ఒకటే కాదు. పొలిటికల్ రంగంలో తీసుకోండి, దేశ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ఇండియన్ డిసెంట్, మీకు సెకండ్ లేడీ ఉషా చిల్కూరి, మీకు రేపు మాపు మళ్ళీ ఫస్ట్ లేడీ అయినా ఆశ్చర్యపడాల్సింది లేదు. సో ఆమె ఇండియన్ ఆరిజిన్. మీకు తులసి గబార్డ్, డైరెక్టర్ ఇంటెలిజెన్స్, అమెరికా ట్రంప్ ప్రభుత్వంలోనే డైరెక్టర్ ఇంటెలిజెన్స్ తులసి గబార్డ్. అలాగే మీకు FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హెడ్ క్యాష్ పటేల్. ఇలా మీకు అనేక మంది, మీరు ఇలా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లోనే ఇండియన్ ఆరిజిన్ ఉన్న వాళ్ళు ట్రంప్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఇవాళ. మరి వీళ్ళందరూ కూడా నరక కూపాల నుంచి పుట్టి అమెరికాకు వచ్చిన వాళ్ళ. అందువల్ల ఇండియన్స్ కంట్రిబ్యూషన్ టు ద అమెరికన్ ఎకానమీ ఇస్ వెరీ వెరీ బిగ్. సో అందువల్ల మీకు అంటే జనాభాలో 1.5% కావచ్చు, కానీ దే కాన్స్టిట్యూట్ ఎ బిగ్ కంట్రిబ్యూషన్ టు ద అమెరికన్ ఎకానమీ.
సో అమెరికన్ ఎకానమీ ఇవాళ ఈ స్థాయిలో ఉంది అంటే ఈ ట్రంప్ చెప్తున్నా, మైకేల్ సావేజ్ లాంటి విధవలు చెప్తున్నా, ఈ నరకాల నుంచి వీళ్ళంతా పుట్టుకొచ్చారు. వాళ్ళు చెప్పుకుంటున్న నరకాల నుంచే. తర్వాత మీకు ఇంకో ఫ్యాక్టర్ చెప్తాను. సో ఈ ఎందుకు ఈ కాంటెక్స్ట్ ఏంటి అనేది కూడా ట్రంప్ ఈస్ అబద్ధాల కూరంటానికి ఉదాహరణ. ట్రంప్ ఏమన్నాడు, దీనికి మూలం ఎక్కడ అంటే ఇమ్మిగ్రెంట్స్ అనేది ఒక బ్యాడ్ అనేటువంటిది ట్రంప్ వాదన. ఈ ఎందుకు ఇష్యూ ఏంటి, మైకేల్ సావేజ్ కూడా మాట్లాడి చూశాను న్యూస్ మ్యాక్స్ లో. సావేజ్ విత్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. సో ఆ ప్రోగ్రామ్ లో ఏమంటున్నాడు ఆయన క్లియర్ గా, బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే పుట్టుకతో అమెరికా గడ్డ పైన పడితే ఆ దేశ సిటిజన్ అవుతారు అన్నది చట్టం. ఇది అమెరికన్ కాన్స్టిట్యూషన్ కు 14th అమెండ్మెంట్ ద్వారా వచ్చినటువంటి విధానం, బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటారు. సో దీన్ని వ్యతిరేకిస్తూ మైకేల్ సావేజ్ అన్నది. సో దాన్ని ట్రంప్ వాదన ఏంటంటే అది కేవలము స్లేవ్స్ బిడ్డల కొరకే, అంటే బానిసల బిడ్డల కొరకే వచ్చినటువంటి చట్టం. అందువల్ల అది అన్యాయంగా పెడుతున్నారు. 100,000 కోట్ల ఆదాయం ఉన్నవాడొచ్చి అమెరికాలో 9th month లో వచ్చి డెలివర్ అవుతున్నారు అని. సో ఇదంతా ఒక ఎత్తైతే సిఎన్బిసికి ఇచ్చినటువంటి ట్రంప్ అంటాడు, ప్రపంచంలో ఎక్కడా ఈ విధానం లేదు, ఒక్క అమెరికాలోనే ఉంది అంటాడు. ఒక దేశ ప్రెసిడెంట్ ఎంత నీచంగా అబద్ధాలు ఆడతారు దానికి ఇది ఉదాహరణ. మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది ఎన్ని కంట్రీస్ లో బర్త్ రైట్స్ అని చెప్పి. నాకు గుర్తున్నంత వరకు మోర్ దెన్ 30 countries లో, ఇంక్లూడింగ్ తన పక్కనే ఉన్న కెనడాలో ఉంది, తన పక్కనే ఉన్న మెక్సికోలో ఉంది. సో ఒకవైపు మెక్సికో, ఒకవైపు కెనడా కదా అమెరికాకు. ఆ 2 దేశాల్లోనూ బర్త్ రైట్స్ సిటిజన్షిప్. ఎంటైర్ సౌత్ అమెరికా అంటే మా హెమిస్ఫియర్ అంటాడు కదా, ఇదంతా మాదే, మా ఇలాకా అంటాడు. సో మీ ఇలాకాలో సౌత్ అమెరికన్ కంట్రీస్ లో కూడా ఈ విధానం ఉంది. సో దిస్ ఈజ్ ఎ బర్త్ రైట్ సిటిజన్షిప్ దేర్ ఇన్ మోర్ దెన్ 30 countries. ఒక దేశం కూడా కాదు. మరి ట్రంప్కు ఆ మేరకు జ్ఞానం కూడా ఉండదా, ఏది ఇది ఎక్కడా లేదు, ఆ భూమి మీద అమెరికాలోనే ఉంది అని అంటాడు. సో అందువల్ల క్లియర్గా అర్థమవుతుంది, ఇట్ ఈస్ ఫ్యాక్చువల్లీ కూడా ఇంకా. తర్వాత ఇక నరక కోపం నిజంగా ఇలా ఇరాన్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఇండియా చైనాకు 100 సంవత్సరాల క్రితమే నాగరికత ఉంది అని. సో ట్రంప్కి అర్థం కావాలి, పశ్చిమ దేశాలకు బట్టలు వేసుకోవడం కూడా తెలియక ముందు అడవుల్లో ఆకులు అలమలు తింటూ ఒంటికి ఆకులు కట్టుకొని తిరిగిన రోజుల్లో భారతదేశంలో నాగరికత విలసిల్లింది. అది భారతదేశం గొప్పతనం. కొలంబస్ ఎందుకు వచ్చాడు, అమెరికాను ఎట్లా కనుక్కున్నాడు, ఒకసారి చరిత్ర చదవాలండి. ఇండియాను వెతుక్కుంటూ కొలంబస్లు, వాస్కోడి గామాలు, మాగల్లాలు ఎందుకు వచ్చారు, వట్టుకరాలే కదా. సో ఇండియన్, మీకు రమీలా తాపర్ ప్రఖ్యాత ప్రాచీన చరిత్ర విద్వాంసురాలు, ఆమె రికార్డు చేసింది ఏంటంటే నా ఇండియన్ భారతీయ తీరం నుంచి ఒక 30 countries కరెన్సీస్ లో ట్రేడ్ అయ్యేది ఆ రోజుల్లోనే. 30 దేశాల కరెన్సీలలో ట్రేడ్ అయ్యేది. ఇండియా నుంచి మ్యాథమెటిక్స్ మీకు అరబ్ దేశాల మీదుగా యూరప్ కు వెళ్ళింది. అందువల్ల ఇదంతా హిస్టరీ, దిస్ ఫ్యాక్ట్. జీరోను కనుక్కున్నది ఇండియన్స్. డెసిమల్ సిస్టమ్, ఇలా జీరో లేకుండా కంప్యూటర్ సైన్స్ ఉందా? సో జీరో కనుక్కున్నది ఇండియన్స్, జీరో లేకుండా కంప్యూటర్ సైన్స్ లేదు. మీకు ఈ డెసిమల్ సిస్టమ్, దశాంక భిన్నాల్ని కనుక్కున్నది ఇండియన్స్. సో ఇంతటి విజ్ఞానాన్ని ప్రపంచానికి ఇచ్చినటువంటి గడ్డ ఇది. సుశ్రుత సంహిత, చరక సంహితల్లో ఆధునిక క్యాటరాక్ట్ ఆపరేషన్ వివరించారు. మామూలు విషయం కాదు కదా, అప్పుడున్నది అమెరికాల వైద్య విజ్ఞానం. సో అడగండి. సో మీకు ఆ రోజు అసలు ఉపగ్రహాలే లేని, టెలిస్కోప్లే లేని రోజుల్లో భాస్కరుడు, ఆర్యభట్ట వీరందరూ మీకు అద్భుతమైన ఖగోళ శాస్త్ర పరిజ్ఞానాన్ని ప్రపంచానికి ఇచ్చారు. సో ఆ రోజుల్లో కూడా సో మీకు ప్రాచీన భారత గణిత శాస్త్రవేత్త అయిన బ్రహ్మ సంపుట సిద్ధాంతం ఆధునిక పైథాగరస్ సిద్ధాంతానికి కూడా మూలమని అంటారు. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియా టు ద గ్లోబల్ కల్చర్, హెరిటేజ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇంతటి ఇవాళ ఇండియా నరకమే అయితే, ఈ శాస్త్ర విజ్ఞానమే అభివృద్ధి కాకపోతే ఇవాళ అమెరికాలో సైన్స్ అండ్ టెక్నాలజీ స్థాయిలో ఉండేదా? సో ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియాలి కదా. కాస్తంత హిస్టరీ అన్నా తెలియాలి, జాగ్రఫీ అన్నా తెలియాలి, కాన్స్టిట్యూషన్ అన్నా తెలవాలి, లా అన్నా తెలవాలి. ఏది లేకపోతే కామన్ సెన్స్ అని ఉండాలి. అవి ఏది లేకపోతే ఎట్లా?
సో తన చుట్టూ తన కళ్ళ ముందట ఇండియన్స్ యొక్క గ్రేటెస్ట్ కంట్రిబ్యూషన్ టు అమెరికన్ ఎకానమీ, అమెరికన్ పాలిటీ అండ్ అమెరికన్ సొసైటీకి కనబడుతుంటే ఇది నరకాలు అని ఎలా అంటాడు? పోనీ ఇదేమన్నా యాక్సిడెంటల్ గా ఏదో ఆ వీడియో చూసి పోస్ట్ చేశాడా అంటే వీడియోతో పాటు టెక్స్ట్ కూడా పోస్ట్ చేశాడు. విచిత్రమైనది అంటే ఎంత కాన్షియస్ గా ఈ వీడియో పోస్ట్ చేశాడు. ఎందుకంటే మన దగ్గర అందరికి ఒక లక్షణం ఉంటుంది, అది లోపల చూడకుండానే షేర్ చేస్తా అంటారు. వాళ్ళు ఏమన్నదో తెలియదు కానీ షేర్ చేస్తా అంటారు. పోనీ ట్రంప్ కూడా అలాంటి మానవుడే, చెప్పల చిత్తున్న మానవుడు కనుక ఏదో మైకేల్ సావేజ్ కనబడుతూనే షేర్ చేశాడు తులసిలు అనుకుందామా అంటే దాని టెక్స్ట్ కూడా షేర్ చేశాడంటే ఎంత కాన్షియస్ గా షేర్ చేస్తాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. తర్వాత ఇదేమన్నా కొత్తన హ్యాబిచువల్ అఫెండర్ అంటారు మన లీగల్ జార్గాన్లో. ఇదివరకు ఇండియా ఇస్ ఎ డెడ్ ఎకానమీ అన్నాడు. ఇండియా ఇస్ ఎ డెడ్ ఎకానమీ అన్న ట్రంప్ కాస్త ఇవాళ మీరు గమనించండి, ఆ ట్రంప్ డెడ్ ఎకానమీ అన్న కొద్ది రోజులకే మన ఎకానమీ ఆ క్వార్టర్ కు డేటా వచ్చింది. 8% జీడిపి గ్రోత్. మీకు IMF, వరల్డ్ బ్యాంక్ ఈ రెండు కూడా బ్రెటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు. అమెరికాలోనే వీటి హెడ్ క్వార్టర్స్, వీటి పుట్టుకకు అమెరికానే కారణం. ఈ రెండు IMF అండ్ వరల్డ్ బ్యాంక్ అమెరికా చేతుల్లోనే ఉంటాయి. వాళ్ళే చెప్తున్నారు, ఇదేం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా కాదు. అయ్యా ట్రంప్, మీ IMF, మీ వరల్డ్ బ్యాంక్ అది మాది కాదు. వాళ్ళే చెప్తున్నారు ఈ భూమి పైన ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా. ఇండియా ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. సో మీకు ఏ బేసిస్ మీద అంటాడు? మీ ఇలా అమెరికా ప్రజలకు చౌకగా ఔషధాలు వస్తున్నాయంటే అది ఇండియన్స్ పుణ్యమని. మన ఫార్మా కంపెనీలు తయారు చేసిన ప్రొడక్ట్స్ ఇవాళ అమెరికా ప్రజలను కాపాడుతున్నాయి ఆరోగ్యానికి. సో యూ షుడ్ నో దట్. సో అందువల్ల మీకు ఇంత దుర్మార్గంగా మాట్లాడడం కారణం ఏంటి అంటే ఒకటి ఆయన డొమెస్టిక్ పాలిటిక్స్. అంటే దేశంలో ఆయన వైట్ సుప్రీమసిజం, అంటే వైట్ ఓటర్లు నాకు ఓటేస్తే చాలు నేను గెలుస్తాను, మిగతా వాళ్ళు ఎవరు ఓటేయాల్సిన అవసరం లేదు. సో ఎందుకు ఆ వైట్ పాపులేషన్ సగం దాకా ఉంటారు కనుక వాళ్ళంతా ఓటేస్తే నేను గెలుస్తానని. ఎలాగో మన ఇండియన్ అమెరికన్స్ కూడా ఈ మధ్య కాలంలో ట్రంప్కి ఓటేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అందువల్ల మిగతా పాపులేషన్ ఎంతో కొంత ఓటు వస్తుంది. సో అప్పుడున్న డెమోక్రట్ల మీద వ్యతిరేకతతో కొంత ఓటు వస్తుంది. కన్జర్వేటివ్ ఐడియాస్తో ఉన్న వాళ్ళు వేస్తారు. కానీ ఈ వైట్ రేసిస్ట్ ఓటును తన వెనకాల కన్సాలిడేట్ చేసుకోవాలి. ఇప్పుడు మైకేల్ సావేజ్ ప్రోగ్రామ్ చూస్తే మనకు అర్థమవుతుంది, కేవలం ఇమ్మిగ్రెంట్లు అందరి మీద పడతలేరు వాళ్ళు. మా ట్రంప్ అయినా మైకేల్ సావేజ్ అయినా యూరోపియన్ ఇమ్మిగ్రెంట్లు ఇండియన్ ఇమ్మిగ్రెంట్ల మధ్య డిమార్కేట్ చేస్తున్నారు. యూరోపియన్ ఇమ్మిగ్రెంట్లు ఇండియన్ ఇమ్మిగ్రెంట్ల పైన ఎందుకు డిమార్కేట్ చేస్తున్నారు? మరి ఇండియన్ ఇమ్మిగ్రెంట్లేమో CEO ఇచ్చింది, మరి ఆ యూరోపియన్ ఇమ్మిగ్రెంట్లు అంతకన్నా గొప్పగా ఇచ్చారా? ఎందుకంటున్నారంటే వైట్ కలర్, ఆ వైట్ సుప్రీమసీ అనే భావనతో అంటున్నారు. ఆఖరికి ఇమ్మిగ్రెంట్లు కూడా వైట్ ఉంటే వాళ్ళు మా వాళ్ళు, నాన్ వైట్ అయితే మా వాళ్ళు కాదు అని. ఇప్పుడు మన దేశంలో కూడా మీకు మతం పేరిట, నార్త్ అండ్ సౌత్ పేరిట, హిందీ అండ్ నాన్ హిందీ పేరిట ఈ రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి చూడండి. సరిగ్గా అదే రాజకీయం అంటే తాను మీ అండ్ అదర్ అనే ప్రమాదాన్ని చూపి మీ అనే ఓటును కన్సాలిడేట్ చేసుకోవాలి. ఈ చిల్లర రాజకీయాల కొరకు చేస్తున్న వ్యాఖ్యలు ఇది. దీనికి తోడు అలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు చెంపబెట్టులాగా మన భారతదేశం కనుక రియాక్ట్ అయితే, టిట్ ఫర్ టాట్ రూపంలో రియాక్ట్ అయితే ఇంకోసారి ఆ పని చేయడు. ఆ చిన్న కంట్రీ ఇరాన్ అడ్డగోలుగా దాడులతో నష్టపోయింది. అయినా కూడా ట్రంప్ నువ్వు నావెల్ బ్లాక్కాడేస్తా అంటే నీ సంగతి చెప్తా, నువ్వు 2 షిప్లు పట్టుకుంటే నేను 2 షిప్లు పట్టుకుంటా, నువ్వు నన్ను కొడితే నేను నిన్ను కొడతా అంటున్నారు. సో అందువల్ల ట్రంప్కు భారత ప్రభుత్వము సరైనటువంటి సమాధానం చెప్పకపోవడం వల్ల కూడా ట్రంప్ రెచ్చిపోతున్నాడు. ఒక్కసారి ఇప్పుడు మీరు నన్ను 4 సార్లు గట్టిగా అంటారు, నేనేం రెస్పాండ్ కాలేదు అనుకోండి, మీకు అది అలవాటైపోతుంది కదా. ఇప్పుడు ట్రంప్కి అలవాటైపోయింది అది హ్యూమన్ బిహేవియర్. ఎవడు ప్రతిఘటించకపోతే ఏమని అంటాడు. సో ప్రతిఘటించే భారత ప్రభుత్వం లేకపోవడం, వెనముక లేని తీరులో స్పందించకపోవడం వల్ల ఫస్ట్ రియాక్షన్ ఏంటి? నోటెడ్, మేము నోట్ చేసుకున్నాను, తర్వాత కాస్త జుగుత్సాకరం అని అన్నారు కానీ. సో అందువల్ల ఇండియన్ గవర్నమెంట్ యొక్క వీక్ రెస్పాన్స్ కూడా
అలా మీకు ఇలా ట్రంప్ రెచ్చిపోవటానికి కారణమవుతుంది. ఒక్కసారి ట్రంప్ను గనక మీరు డైరెక్ట్ గా అంటే ఇంకోసారి మాట్లాడతారా? మీకు అదే ఇందిరాగాంధీ హయాంలో న్యూయార్క్కి వెళితే అక్కడ అమెరికన్ మీడియా ఒక ప్రశ్న అడిగింది. ఆమె యునైటెడ్ నేషన్స్కి వెళ్తే ఈ పంజాబ్లో కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అని అంటే ఆమె ఏమన్నా తెలుసా? దక్షిణాఫ్రికాలో నల్ల జాతి ప్రజలపైన శ్వేత జాతి దురహంకార పాలనను సమర్థించే మీరా మా దేశంలో మానవ హక్కుల గురించి అడిగేది? పాలస్తీనా ప్రజల మానవ హక్కులను కాలరాస్తున్న ఇజ్రాయిల్ యూదోన్మాదాన్ని సమర్థించే మీరా మమ్మల్ని అడిగేది అన్నది. తర్వాత ఎవరు ఒక్కడు కూడా మాట్లాడలేదు. అదే లీడర్షిప్ అంటే. లీడర్షిప్ అంటే నేను స్ట్రాంగ్ మ్యాన్ అంటే కాదు కదా, స్ట్రాంగ్ రెస్పాన్స్ ఉండాలి కదా. లేకపోవడం వల్ల ఇవాళ ఈ స్థాయిలో అమెరికా రెచ్చిపోవటానికి కారణం అవుతుంది.